ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులను ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి, దుబ్బాక మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. దుబ్బాకలో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డికి ప్రభుత్వ కార్యక్రమంలో అవకాశం కల్పించిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డిపై ప్రోటోకాల్ ఉల్లంఘన చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ నాయకులపై జులుం ప్రదర్శించారని ఆరోపించారు. అక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రమే ఉండాల్సినటువంటి వేదిక మీద వాళ్ళ పార్టీ నాయకులను తీసుకుని వచ్చి వాళ్ళ చేతుల మీదకి చెక్కుల పంపిణీ చేయాలనేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలని చెప్పేసి ఈ జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తహతహలాడుతూ ఇక్కడ రాజ్యాంగబద్దంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా మార్చడాన్ని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా దాని నిన్న జరిగినటువంటి ఈ సంఘటన మీద మేము ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో కంప్లైంట్ చేస్తూ అక్కడ అది తప్పు, ఇక్కడ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది అనే విషయాన్ని లేవనెత్తినటువంటి మా పార్టీ నాయకుడైనటువంటి మా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ గౌడ్ గారి మీద దాడి చేయడం, మిగతా చాలా మంది కార్యకర్తల మీద పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆ సంబంధిత అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపి కార్యాలయంలో కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ అధికారులు, ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, మళ్లీ రేపు మా ప్రభుత్వం వస్తుండొచ్చు. అధికారులు ప్రజలకు, ప్రోటోకాల్ కు కట్టుబద్దులై పనిచేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీకి నిబద్దతగా పనిచేస్తామనంటే అది కుదరదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఖచ్చితంగా ఈ సంబంధిత అధికారులు ఎవరైతున్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా దీని మీద మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయ పోరాటానికి తిరుగుతాం. అవసరం అనుకుంటే కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసి సంబంధిత అధికారుల మీద యాక్షన్ జరిగే విధంగా, వాళ్ళ మీద చర్యలు జరిగే విధంగా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తాం.